రాజుగారు ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా బయటకు వచ్చి ఈరోజు ఇన్నేళ్ళు మేము మాట్లాడలేకపోయాం, మన నోరు నొక్కేశారు, మా మీద వాళ్ళని అధికారంగా ఒకళ్ళిద్దరు మా మీద పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేసినా కూడా ఈ రోజున మా సీట్లు లేకపోగా మన నియోజకవర్గాల్లో కనీసం మళ్ళీ పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా అనగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకి ప్రాధాన్యత లేదనే విషయం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ద్వారా అనేక సార్లు తెలిసినటువంటి పరిస్థితి. ఈరోజు శాసనసభ్యులు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో అగౌరవపరుస్తూ ఇతర నియోజకవర్గాలకి కొంతమందిని మారుస్తూ కొంతమందికి సీట్ ఇవ్వకపోగా కనీసం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకపోవడం వల్ల దళిత ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళంతా ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు స్పందించింటే బాగుండేది. వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసి బయటకు వచ్చింటే బాగుండేది. ఈరోజు సీటు లేదనే విషయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేసిన, సంక్షేమాన్ని దుర్వినియోగం చేసిన, కార్పొరేషన్లు మూతపడేసిన, దాదాపు 1000 మంది మీద దళితుల మీద దాడులు, దళిత మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్న కనీసం స్పందించినటువంటి వీళ్ళు ఈరోజు ఆ దాడి జగన్మోహన్ రెడ్డి దాడి అనేది ఎమ్మెల్యేల మీద చేసేటప్పటికీ ఈరోజు కొంతమంది మా నియోజకవర్గం ఎమ్మెల్యే సింగనమల ఎమ్మెల్యే పద్మావతి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో ఏ రోజు కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఒక్కసారేమో నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అని చెప్పేసి ఒక్కసారి మాట్లాడింది జగన్ మీద. ఆయన అనుకుంటే అవుద్ది, అయ్యింది కదా. ఆయన అనుకుంటేనే సీటు, ఆయన అనుకోకపోతే సీట్ లేదు. ఆయన అనుకున్నాడు, ఆయన నవ్వు నీకు శాపమైంది. పద్మావతి గారు, మీరు ఏ రోజు కూడా నియోజకవర్గంలో సమస్యల మీద అసెంబ్లీలో గలమెత్తలేదు. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని 5 సంవత్సరాల అధికారంలో మీరు, మీ భర్త క్యాబినెట్ ర్యాంకులో మీ భర్త ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ రోజు తిరుగుబాటు చేసింటే ఈరోజు నీకు ప్రజల మద్దతు దక్కేది. ఈరోజు కేవలం మీ ఉనికి కోసం, నీ కుటుంబ ఉనికి కోసం నీటి మీద సాకు చెప్తే ప్రజల్ని రెచ్చగొట్టాలంటే అంత అమాయకులు ఎవరు లేరు. మీరు మాట్లాడారు లైవ్లో, మా కుటుంబ సభ్యులు ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మండలానికి ఒక ఉప ఎమ్మెల్యేని పెట్టి నీ కుటుంబ సభ్యుల్ని అక్రమంగా ఇసుక, మట్టి, ల్యాండు అనేక దుర్మార్గాలు చేస్తాన్న ఏ రోజు స్పందించలే. చివరికి మీ లెటర్ ప్యాడ్లో కూడా మీ భర్త ఫోన్ నెంబర్ ఉంటే నేను దళిత ఎమ్మెల్యేనని ఈరోజు గుర్తొచ్చిందమ్మా. నీ చుట్టూ ఉన్నది అగ్రకులం, నీ భర్త కులం, అధికారాన్ని అనుభవిస్తుంది నీ భర్త కులం. ఇవన్నీ చేసి ఈరోజు నీకు సీట్ లేదనేటప్పటికీ దళిత రాగం ఎత్తుకోవడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. పద్మావతి గారు, మీరు 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ మౌలిక వసతుల గురించి కానీ, నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి కానీ, ఇతరత్ర అనేక సమస్యల మీద మీరు పోరాటం చేసింటే ఖచ్చితంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలు మీకు అండగా ఉండేవాళ్ళు. అసెంబ్లీలో మాట్లాడమని మీకు అవకాశం ఇస్తే, దేవాలయం లాంటిది అసెంబ్లీలో ప్రజల సమస్యలు విన్నవించుకునేటువంటి దేవాలయంలో మీ నాయకుడిని పొగిడేందుకు 5 నిమిషాలు కూడా కేటాయించినటువంటి మీరు ఈరోజు మీకు అన్యాయం జరిగేటప్పటికీ యావత్ దళిత జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. దళిత ఎమ్మెల్యేలకు నాకు తెలిసి తగిన శాస్తి జరిగిందని అనుకుంటాను. ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి మీరు ఎందుకు స్పందించలే? ఇదే మా శాసనసభ్యురాలు ఒక వాలంటీరు మైనర్ బాలికని అత్యాచారం చేస్తే స్పందించలే. మరొక మహిళా వాలంటీరు వైసీపీ నాయకులు మా మీద దౌర్జన్యం చేస్తాడని అర్ధరాత్రి స్టేషన్కి వెళ్తే స్పందించలే. అనేక సమస్యలు మహిళా శాసనసభ్యురాలుగా ఉండి కూడా మహిళలు అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా కూడా ఇంకొక 2-3 వాలంటీర్లు ఒక 2 మహిళల్ని కిడ్నాప్ చేశారు, అప్పుడు కూడా స్పందించలే. ఏ రోజు స్పందించినటువంటి ఈరోజు ఈమెకి సీట్ లేదనేటప్పటికీ ఇది దళిత జాతికి అవమానం జరిగిందని చెప్పేసి మహానటి సావిత్రి రేంజ్లో యాక్ట్ చేయడం అనేది మాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. నాకు తెలిసి దళితుల సమస్యల మీద స్పందించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈరోజు సీటు లేదంటే తగిన శాస్తి జరుగుతుంది. మీరు అనంతబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. వరప్రసాద్కు అన్యాయం జరిగితే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని పోరాటం చేయాల్సిందే. చివరికి దళిత మహిళల్ని, నిండు గర్భిణీలను అత్యాచారం చేస్తే స్పందించినటువంటి మీరు రిజర్వేషన్లలో వచ్చి ఈరోజు మీకు అన్యాయం జరిగితే దళిత జాతి మీ వెనకాల ఉండాలనే విధంగా మాట్లాడడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. దళితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదు, గౌరవం లేదు. సాక్షాత్తు మంత్రులనే ఫైలు తీసుకొని కొట్టినటువంటి సురేష్ మంత్రిని ఫైలు తీసుకొని కొట్టినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. తెలుగుదేశం పార్టీలో దళితులకి, దళిత నాయకత్వానికి ప్రాధాన్యత ఉంది. మేము ఆ
ఆత్మగౌరవంతో ఈ పార్టీలో ఉన్నాం. స్వేచ్ఛగా మా నిర్ణయాల్ని స్వాగతించేటువంటి నాయకత్వం ఉంది. మా నిర్ణయాల్ని గౌరవించి పార్టీలో అమలు చేసేటువంటి స్వేచ్ఛ మాకుంది. ఏ నిర్ణయాన్నైనా లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ చెప్పి మేము పనిచేసేటువంటి స్వేచ్ఛ ఈ పార్టీలో గౌరవం మాకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకి దాడుల విషయంలో కానీ, దళితుల శాసనసభ్యులకి మంత్రులకి ప్రాధాన్యత విషయంలో కానీ మీరు చూసినారు. నారాయణస్వామి తిరుపతి సభలో వరుసగా జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వేదిక మీద కూర్చుంటే వేదిక వెనకాల చేతులు కట్టుకొని నిలబడినటువంటి సందర్భం. అదే మరొక దళిత మంత్రి విశ్వరూప్ గారు నిండు సభలో వేల మంది చూస్తుండగా మోకాళ్ళ మీద జగన్ రెడ్డి దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అంటే ఆ దళితుల ఆత్మగౌరవాన్ని మీ స్వార్థం కోసం ఎన్నిసార్లైనా తాకట్టు పెట్టవచ్చు. పార్టీ ఈరోజు మీకు అవకాశం, మంచి శాస్తి జరిగిందని నేను అనుకుంటాను. మాణిక్యవర ప్రసాద్ గారు కానీ నాకు ఒక్కసారి చూపించండి సీఎం ని అని అడిగే పరిస్థితి అతనికి తగిన శాస్తి జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులందరూ డొక్కా మాణిక్య వరప్రసాద్కి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో దానికి దళితులందరూ ఆనందపడతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తానే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, విప్ ఇచ్చారు, పార్టీ అధికార ప్రతినిధి ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇంత గౌరవం ఇస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలోకి అడుగు పెడతానే నారా లోకేష్ గారు ఉన్నప్పటికి కూడా నువ్వు 10 అడుగులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పొగిడి ఈరోజు ఆయన పార్టీలో ఆయన సంకనాకుతూ ఈరోజు నీకు మంచి శాస్తి జరిగింది. నీలాంటి నమ్మక ద్రోహులకి ఇది జరగాల్సిందే.